సీఎం కేసీఆర్ ఫామ్ హౌస్ లో బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ ముఖ్య నేతల సమావేశం జరిగింది. కేసీఆర్ అధ్యక్షతన దాదాపు 4 గంటల పాటు ఈ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు, ఎంపీలతో సహా కీలక నేతలు పాల్గొన్నారు. ఫిబ్రవరి 1 నుంచి జరగనున్న పార్లమెంటు సమావేశాల్లో బీఆర్ఎస్ అనుసరించాల్సిన వ్యూహంపై ఆ పార్టీ ఎంపీలకు మాజీ సీఎం కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో పార్టీ అనుసరించాల్సిన వ్యూహం, అభ్యర్థుల ఎంపిక తదితర అంశాలపైన సమావేశంలో చర్చించినట్లు సమాచారం. 2 జాతీయ పార్టీలు కాంగ్రెస్, బీజేపీ జోష్లో ఉండటంతో జాతీయ విధానాలపై జరిగే ఎన్నికల్లో బీఆర్ఎస్ ఏ అంశాలతో ఎన్నికలకు వెళ్లాలన్న అంశంపై చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా తెలంగాణకు సంబంధించిన అన్ని అంశాలను పార్లమెంట్లో లేవనెత్తుతామని ఆ పార్టీ ఎంపీలు తెలిపారు. పార్లమెంటు సమావేశాల నేపథ్యంలో కేంద్రం నుండి తెలంగాణకు రావాల్సిన వాటాలు, కృష్ణా బేసిన్ అంశం, పెండింగ్ అంశాలు, రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయంపై పార్లమెంట్లో లేవనెత్తుతామని ఆ పార్టీ ఎంపీలు నామా నాగేశ్వరరావు, దయాకర్, రంజిత్ రెడ్డి తెలిపారు. అన్ని విషయాలు కూడా పార్లమెంట్ లో లేవనెత్తుతాం. ఏదైతే పెండింగ్ అంశాలు ఉన్నాయో దాంతో పాటుగా ముఖ్యంగా కనుక చూసినట్టయితే ఈ కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి ఇష్యూస్, అదేవిధంగా కృష్ణా బేసిన్ ఇష్యూస్, ఏదైతే రాష్ట్రానికి అన్యాయం జరుగుతున్నటువంటి అన్ని విషయాలు కూడా తప్పకుండా కూడా పార్లమెంట్లో లేవనెత్తుతాం. ఈ సెషన్లో కేంద్ర ప్రభుత్వాన్ని తప్పకుండా కూడా అన్ని విషయాలలో కూడా నిలదీస్తాం. పార్లమెంటు పార్టీ మీటింగ్ లో రాబోయే ప్రెసిడెన్షియల్ అడ్రస్, ఓట్ ఆన్ అకౌంట్ అనే 2 అంశాలపైన చర్చ జరిగిందని ఎంపీలు తెలిపారు. తెలంగాణ రాష్ట్రం కోసం తెలంగాణ బలం, గళం బీఆర్ఎస్ పార్టీయే కాబట్టి పార్లమెంట్ లో తెలంగాణ గళం వినిపించేది బీఆర్ఎస్ ఎంపీలేనన్నారు. అందుకే తెలంగాణ సత్ఫలితాల గురించి కేసీఆర్ దిశానిర్దేశం చేశారన్నారు. పార్లమెంటు సమావేశాల్లో విభజన చట్టంలో పొందుపరిచిన విషయాలపై చర్చించాలని, బీసీ జనగణన, ఎస్సీ వర్గీకరణ, ప్రజల పక్షాన ఉండి ప్రజల కోసం మాట్లాడాలని కేసీఆర్ దిశానిర్దేశం చేసినట్లు చెప్పారు.